విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగాడా? ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడో, తన ఎంపీ పదవికి ఎప్పుడైతే రాజీనామా చేశాడో అప్పుడే జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అయితే వాస్తవ విభేదాలు ఏంటి అనేది ఇప్పటివరకు తెలియకపోయినా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే ఈరోజు సిఐడి విచారణ నిమిత్తం ఏదైతే అధికారుల వద్దకు హాజరైనటువంటి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వైసీపీ నాయకులు ఎవరూ కూడా విజయసాయిరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని కలలో కూడా ఊహించుండ్రు. అలాంటి వ్యాఖ్యలను అయితే చేశారు. బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు వింటున్నాడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది. ఆ కోటరీ వల్లే జగన్మోహన్ రెడ్డి పతనం అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీని తప్పించుకుని బయటకు రాకపోతే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి సమాధి కావటం ఖాయమని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా విజయసాయిరెడ్డి చెప్పాడు. అయితే ఆ కోటరీ ఎవరు అనే పేర్లను విజయసాయిరెడ్డి బయట పెట్టకపోయినప్పటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది కోటరీగా ఉన్నారు అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. సరే, కోటరీ ఎవరనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ఆ కోటరీనే. కోటరీ చెప్పినటువంటి మాటలనే జగన్మోహన్ రెడ్డి విన్నాడు. అదే రాజకీయంగా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చావు దెబ్బతీసింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు. విజయసాయిరెడ్డి ఇంకో మాట కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా విజయసాయిరెడ్డి ఫోన్ చేసి ఒక మాట అన్నాడంట, మీ మనసులో నాకు స్థానం లేదు, మీ మనసులో స్థానం లేనప్పుడు నేను ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం నాకు లేదు, మీరు చెప్పుడు మాటలు వింటే నష్టపోతారు అని నేను చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చేసానని చెప్పి విజయసాయిరెడ్డి కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ రోజు జరిగినటువంటి కొన్ని సంచలన విషయాలను అయితే బయట పెట్టడం జరిగింది. స్వయంగా విజయసాయిరెడ్డి మాటల్లోనే ఏమన్నాడు అనేది ఒకసారి విజయసాయిరెడ్డి మాటల్లోనే మీరేనండి. మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఏమని? సార్, మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. విన్నారు కదా, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు. మీ మనసులో నాకు స్థానం లేదు, మీ పార్టీలో నేను ఉండాల్సిన అవసరం లేదు, నా మనసు కూడా విరిగిపోయింది. నేను పార్టీ అంటే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు అనేది 2019 ఎన్నికలు చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే గెలవలా. జగన్మోహన్ రెడ్డి సగం అయితే తెర వెనక విజయసాయిరెడ్డి సగం. జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు, కానీ తెర వెనకున్న విజయసాయిరెడ్డి కొంతమందికే తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత ఉందో విజయసాయిరెడ్డి పాత్ర కూడా అంతే ఉందనేది బహిరంగ సత్యం. కాబట్టే నా మనసు ఇరిగిపోయిందని చెప్పాడు. చెప్పడమే కాకుండా ఒక సలహా కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఏమనంటే, మీరు చెప్పుడు మాటల నుంచి బయటికి రండి, మీ చుట్టూ ఒక కోటరీ ఏర్పడి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. ఎవరు నిజాలు చెబుతున్నారు, ఎవరు అబద్ధాలు చెబుతున్నారు అనేది వాస్తవాలను మీరు గ్రహించాలి అని జగన్మోహన్ రెడ్డికి నేను ఒక సలహా కూడా ఇచ్చానని స్వయంగా విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. ఇంకా ఏనండి, అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. బహుశా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిన సమయంలో విజయసాయిరెడ్డి ఫోన్ చేసి మాట్లాడి ఉంటాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదు కాబట్టి మరి భారతిరెడ్డి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమన్నాడా మరి ఏంటనేది వాళ్ళకే తెలియాలా. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి మనసులోని మాటలను అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన 2 విజువల్స్ ఉన్నాయి, చూద్దాం ఒకసారి. చెప్పేటటువంటి ఇది కూడా దాందే ఏనండి. నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. సో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే నాయకుడు అనేవాడు ఎవడి చెప్పుడు మాటలు వినకూడదు, వాస్తవాలు ఏంటనేది నాయకుడు తెలుసుకోవాలి.
అదే గన తెలుసుకోలేకపోతే అటు నాయకుడు నష్టపోతాడు, నాయకులు నష్టపోతారు, అలాగే కార్యకర్తలు, పార్టీ కూడా నష్టపోతుంది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాటలు వింటున్నాడు అనేది విజయసాయిరెడ్డి భావన. జగన్మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా చెప్పుడు మాటలే జగన్మోహన్ రెడ్డిని పతనం చేశాయి, దానివల్లే పార్టీ నష్టపోయిందనేది విజయసాయిరెడ్డి వాదనగా వినపడుతుంది. వైసీపీ పార్టీలో పూజారులు హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే వైసీపీలో పూజారుల హవా నడుస్తుంది అని ఒక టాక్ నడుస్తుంది, ఏమంటారు అంటే ఎస్ కరెక్టే, దాన్ని ఏకీభవించకపోవడానికి ఏముంది అన్నారు. మరి ఈ పూజారులు అంటే మరి అందులో ఆ కోవలోకి ఎవరు వస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారా, లేదా మరి ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా అనేది తెలియదు. కానీ మొత్తానికి విజయసాయిరెడ్డి కడుపు మంట అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య సరే చిన్న చిన్న వివాదాలు ఉంటే రాజీనామాలు చేసి పార్టీలను వదిలి వెళ్ళిపోయేదాకైతే రాదు. ఇప్పుడు మిగతా నేతలు అంటే ఏ పదవి కోసం ఆశపడో లేదా ఇంకో దాని కోసం ఆశపడో పార్టీలు మారారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. సరే రాజకీయాల్లో సహజంగా జరిగేవే. కానీ విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి వైసీపీ పార్టీని వీడి బయటకు వెళతాడని కలలో కూడా వైసీపీ నాయకులు ఊహించాల. జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించుండడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి బయటకు వెళ్తాడని ఊహించున్నాడు. రాజకీయాలు అంతే అంతే, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. అంతేకాకుండా షర్మిలను కలిసి విజయసాయిరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ఏంటి? షర్మిలను కలిసి ఏం చెప్పాడు? ఆ రోజు నీ మీద విజయమ్మ మీద మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డే కారణం, నా పీక మీద కత్తి పెట్టి బలవంతంగా నువ్వు మాట్లాడాల్సిందేనని స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు. అన్న వద్దు, ఈరోజు వదిలేద్దాం, సొంత కుటుంబం మీద ఎందుకు నేను విమర్శలు అని చెప్పినా వదిలిపెట్టకుండా నాతో బలవంతంగా మాట్లాడించారు. నేను మాట్లాడాను కానీ చాలా బాధపడ్డాను తర్వాత అని చెప్పి విజయసాయిరెడ్డి స్వయంగా షర్మిలను కలిసి వివరిస్తే ఇదే విషయాన్ని షర్మిల మీడియా ముఖంగా చెప్పింది. విజయసాయిరెడ్డి చెప్పాడు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మా మీద ఎంత కక్ష పెట్టుకుని బలవంతంగా మాట్లాడించాడో విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పాడని చెప్పి షర్మిల కూడా చెప్పింది. ఏది ఏమైనా మొత్తంగా విజయసాయిరెడ్డి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి కాబోతున్నాడా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు సరే విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళినా తన పని తాను చేసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి జోలికి రాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు బాణం రివర్స్ అయింది. ఈ విజయసాయిరెడ్డి అనే బాణం జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కుపెట్టింది. ప్రస్తుతానికి కోటరీ మాటలు విన్న జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు అని మాత్రమే చెప్పాడు. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం వల్లే పార్టీ నష్టపోయిందని చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా అసలు ఇప్పటివరకు ఊహించనివి ఎన్నో జరిగినాయి. సో ఎప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్గా నింద మోపకపోయినా జగన్మోహన్ రెడ్డికి నాయకత్వం ఏమి ఉంది అనేది విజయసాయిరెడ్డి చెబుతున్నటువంటి మాట. చెప్పుడు మాటలు ఎన్నాడు అంటే దాని అర్థం అదే. విజయసాయిరెడ్డి చెప్పాలనుకుంది కూడా అదే. ఏదేమైనా విజయసాయిరెడ్డి అనూహ్యంగా ఈ ప్రెస్తో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి వైసీపీని దారుణంగా దెబ్బతీయబోతున్నాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీలో బలంగా గుచ్చుకునే అవకాశం ఉంది. ఇది విజయసాయిరెడ్డితో ఆగదు. రేపటి రోజున విజయసాయిరెడ్డి లాగా పార్టీ నుంచి బయటికి రావాలనుకునే వారందరికీ కూడా ఈరోజు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఒక ఊతం లాంటివి. అంటే ఊగుతూ ఉంటారు కదా, ఉందామా వెళ్దామా అని ఊగేవాళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తికే పార్టీలో దిక్కులేనప్పుడు, విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగినప్పుడు ఇక మనం ఉండి మాత్రం చేసేదేముందని చెప్పి బయటకు వలసలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా గడ్డు రోజులు మొదలయ్యాయి. రాజకీయంగా ఇప్పటికే దారుణ పరాజయాన్ని సవిచూసిన జగన్మోహన్ రెడ్డి ఏపీలో తలెత్తుకోలేక బెంగళూరులో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ క్యాడర్ మనోధైర్యాన్ని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వ ఇది కానివ్వండి పూర్తిగా దిగజార్చే విధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మరి విజయసాయిరెడ్డి కౌంటర్ మాటలకు ఏ విధంగా కౌంటర్ ఇస్తాడనేది చూడాలి. ఏది ఏమైనా వైసీపీ పార్టీలో ఇప్పుడు విజయసాయిరెడ్డి చిచ్చు రాజుకుంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మరి దీన్ని వైసీపీ అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడనేది మాత్రం వేచి చూడాలి.